10 ఏళ్ల తర్వాత జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతమైంది. టీఎస్ఓ టీజీ వచ్చింది. కవులు, కళాకారులు, ఉద్యమకారులను గుర్తించి తలో ₹1,00,00,000. అట్లనే తెలంగాణ తల్లి ఊర్ల పెద్దమ్మ లెక్క ఉండాలే, నగలు నెక్లెస్లు ఉండొద్దని కొత్త రూపం తీసుకొచ్చిండ్రు. అదిగినా అధికారికంగా కాకుంటే ఆ తల్లిని చూడాలంటే సచివాలయం కాడికి రావాల్సి ఉండే. జప్పున్నే మీ కాడికే వస్తుంది తీన్రి. ఇక తెలంగాణ తల్లిని తెలంగాణ అంతటా చూడబోతున్నాం. 33 జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముంగట తల్లి విగ్రహం పెట్టాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఒక్కొక్క దానికి 15 లక్షల ఖర్చు కావచ్చట. అంటే ఏం తక్కువ 5 కోట్లు. ఇప్పుడు గట్లనే తెలంగాణ తల్లిని చూడాలంటే సచివాలయం ఆకిట్లనే. మొన్నొకటి పాలకుర్తిలో ఎమ్మెల్యే గారు పెట్టించింది పక్కకు పెడితే ఇంకేడలేదు. మళ్ళా ఏమున్నా ఫోటోలో చూసి ముర్చుడే. ఇది ఓపెన్ చేసి 6 నెలలు దాటిపాయే. ఇంత పెద్ద రాష్ట్రంలో ఒకటే ఉంటే ఎట్లని అంతటా నిలబెడుతురు అన్నట్టు. జర్రం తగిన ఫరక్ రాకుట పచ్చ చీరే, బంగారి రంగు అంచు, ఈ చేతుల మక్క, సజ్జ, వరికంకులు, ఆ చేత దీవనార్తి, మెడల 2 గొలుసులు, ఒక కంటె, కమల బుట్టాలు, ముక్కు పొడక, నొసల మీద కుంకుమ బొట్టు, చేతులకు మట్టి గాజులు, కాళ్లకు పట్టగొలుసులు, ఏళ్లకు మెట్టలు. సేమ్ ఇది ఎట్లున్నదో అన్ని ఇసొంటియే తయారు చేపించే జిమ్మదారి అలాకే ఇచ్చిండ్రు. రప్ప రప్ప రెడీ అయితే అప్పట్లో తెలంగాణ తొలి ప్రకటన వచ్చిన డిసెంబర్ 9 నాడు ఓపెన్ చేస్తారట అన్నొక్కనాడే. అంటే సచివాలయం ముంగట ఇది పెట్టిన ఏడాదికే కలెక్టర్ బంగ్లాల ముంగట చూడబోతున్నాం. ఏహే నగలు, వడ్డానాలు, కిరీటాలు తీసేసి బోడగా చేసిరు. ఈ తల్లిని మేము ఒప్పుకోము, అప్పట్లో మేము తయారు చేపించిందే ఉండాలి, మా గవర్నమెంట్ రాగానే తీసేస్తామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నో మాట్లాడినారు. ఇన్నొద్దులంటే ఇది ఒక్కటే ఉండే. ఇప్పుడు తెలంగాణ అంతటా పెడితే అంతటా తీసేస్తారో మరి.